జోగులాంబ గద్వాల జిల్లాలో మరోసారి జూరాల పాకాల తెర మీదకు వచ్చింది. కృష్ణా బేసిన్ నుండి గోదావరికి నీళ్లు ఎలా తరలిస్తారని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఎలా ప్రతిపాదిస్తారని రామచంద్రారెడ్డి అన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుంటే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని గద్వాల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తావిస్తూ జూరాల నుంచి పాకాల వరకు తీసుకుపోతాంటున్న నీళ్ళని మరి 2013-14లోనే అటువంటి ప్రతిపాదన వస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పాలమూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమం చేసి ఆ ప్రాజెక్టును ఆపినాం. మళ్లీ ఈ రోజు ఆ ప్రాజెక్టును తెర మీద తేవడం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే జూరాల పాకాల అంటే 400 కిలోమీటర్ల దూరం. దాని ప్రాజెక్టు కాస్ట్ 2014లోనే 1,00,000 కోట్ల పైగా, ఈ రోజు 2 లక్షల కోట్ల పైగా ఉంటుంది. మా డిమాండ్ ఒకటే, జూరాల పక్కన ఉన్నటువంటి ఆర్డీఎస్ దాదాపు 60 సంవత్సరాల నుంచి నీళ్లు చివరి ఆయకట్టు వరకు లేవని మొత్తుకుంటున్నాం. రైతులు గాని ప్రజలు గాని అందరూ మొత్తుకుంటున్నారు. దాన్ని పక్కన పెట్టి అదేవిధంగా జూరాల పాకి ఉన్నటువంటి నెట్టెంపాడు 99 గాని 104 గాని 107 ప్యాకెట్లు ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని పక్కన పెట్టి జూరాల నుంచి పాకాలు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి భీమా గాని, కల్వకుర్తి గాని, కోయిలసాగర్ గాని వీటన్నింటినీ పక్కన పెట్టి అవి పూర్తి కాలేదు. అవి కూడా దశాబ్దాల నుంచి పెండింగ్ లే ఉన్నాయి. వాటిని పక్క పెట్టి జూరాల పాకాల అనేది ఖచ్చితంగా అడ్డుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు చాలా కాస్ట్, దాని నుంచి ఉపయోగం లేదు. దాన్ని 2 లక్షల కోట్లు అవుతుంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో ఏమన్నా అంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతులు వచ్చినారని మీరే అన్నారు. మళ్ళీ డబ్బులు అడగడానికి పోతే చెప్పులు ఎత్తుకుపోతులు అన్నారు. మళ్ళీ 2 లక్షల కోట్లు ఏ విధంగా తెస్తారు? ఇది ప్రజలను మెబ్బపెట్టడానికే. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జూరాల, తుంగభద్ర, జూరాల నుంచి వచ్చే ప్రతి నీళ్లు మన ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం పాలమూరు జిల్లాకు కావాలి. వాటి తర్వాత మిగతా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.